మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుపొందింది. కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కి దక్కింది. ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫలితాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక అయితే మిగిలి ఉంది. సో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు ప్రారంభమై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లు ఉండగా ఇందులో బీజేపీ కరీంనగర్ కైవసం చేసుకోగా, అంటే ఇంకొక 2 సీట్లు తక్కువ ఉన్నప్పటికీ దాదాపుగా బీజేపీకే కైవసమైనట్లు తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి. ఇక రామగుండం మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక మరో 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 9 చోట్ల దాదాపుగా గెలుపొందగా అక్కడ దాదాపుగా 9 చోట్ల కూడా కాంగ్రెస్కి చేజిక్కే అవకాశం ఉంది. ఇక మిగిలిన 4 చోట్ల మాత్రం హంగు ఏర్పడింది. సో ఇక్కడ కూడా అభ్యర్థులందరినీ కూడా క్యాంప్ రాజకీయాలు తరలించడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే చైర్పర్సన్ చేసేందుకు కూడా ఇటు జిల్లా మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మంత్రాలు అయితే జరుగుతున్నాయి. సో వీరందరినీ కూడా క్యాంప్ రాజకీయాలు తరలించారు. దాదాపుగా అన్ని పార్టీల నుంచి కూడా క్యాంపు రాజకీయాల్లో భాగంగా హైదరాబాద్కే తరలివారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన మనం చూసినట్లయితే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కిన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడు కూడా కాషాయ దళం ఎక్కడ కూడా మేయర్ పీఠంపై అక్కడ తమ జెండా ఎగరవేయలేదు. కానీ ఈసారి బండి సంజయ్ నేతృత్వంలో, సారథ్యంలో ఇక్కడ ఈ కరీంనగర్ మేయర్ పీఠం మాత్రం బీజేపీకి దక్కనుంది. ఎందుకంటే అందులో దాదాపుగా 66 డివిజన్లు ఉండగా ఇందులో 30 సీట్లు ఇప్పటికే బీజేపీ గెలుచుకుంది. అయితే నిన్న రాత్రి బండి సంజయ్ నేతృత్వంలో కొంతమంది 2 ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు బీజేపీలో చేరడం జరిగింది. సో బీజేపీ బలం దాదాపుగా 32కు చేరింది. ఇండిపెండెంట్లు కరీంనగర్లో దాదాపు 11 మంది ఉండగా దాదాపులో ఇందులో 6 నుంచి 7 కూడా బీజేపీలో చేరే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వారితో టచ్లో ఉన్నారు, వారితో మంత్రం అయితే చెప్తున్నారు. సో నిన్న ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా వారందరినీ కూడా హైదరాబాద్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం అంతా వారు హైదరాబాద్ క్యాంపులోనే ఉన్నారు. సో నిన్న గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థులు 30, అదేవిధంగా మరో 2 32 అక్కడే ఉన్నారు. అయితే ఏదైతే మేయర్ పీఠానికి అవసరమైనటువంటి మరొక 2-3 సీట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చ జరుగుతుంది. ఈ 2-3 చర్చలకు సంబంధించి ఇటు మేయర్ పీఠం ఎన్నిక కనుక జరిగితే వీళ్ళతో పాటుగా ఇప్పటికే 32 బలం ఉంది. ఇందులో ఎంపీ, అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. సో మొత్తం 3, అంటే వీళ్ళని కలుపుకుంటే 35 అవుతుంది. సో దీనికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంది. కానీ ఈ ఎంపీ, ఎమ్మెల్సీల ఓటు లేకుండానే ఇటు ఏదైతే మేయర్ పీఠం దక్కించినందుకు కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మరికొంతమంది ఇండిపెండెంట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నిన్న బండి సంజయ్ పరోక్షంగా ప్రస్తావించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. సో వీరందరూ కూడా దాదాపుగా మనం అంటే 5-6 ఉన్నప్పటికీ కూడా ఇంకెక్కువ మంది కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా బీజేపీ ఈ కరీంనగర్ మేయర్ పీఠాన్ని మాత్రం చేజించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకసారి కనుక మనం తెలంగాణ రాష్ట్రంలోనే గతంలో ఎన్నడూ లేదు, ఏదైతే బీజేపీ ఒక కార్పొరేషన్ చేజించుకోలేదు. కానీ ఈసారి మాత్రం మొట్టమొదటిసారిగా అందులో కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ వశం కానుంది. సో ఏదైతే ఎన్నికలకు ముందు దాదాపుగా 15 రోజుల నుంచి కూడా కరీంనగర్ ఎంపీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ ఒక్కడై, అదేవిధంగా అన్నీ తానే కూడా ఈ యొక్క ప్రచారాన్ని చేయడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ టౌన్లో ప్రతి వాడవాడలో గల్లీ తిరుగుతూ కూడా ఒక్కో రోజు దాదాపుగా 15 వరకు కూడా ఆయన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసారం చేయడం జరిగింది. దాదాపుగా అభ్యర్థులకు కూడా వాళ్ళ వైపు నుంచి కొన్ని ఖర్చులు కూడా భరించుకున్నట్లు తెలుస్తుంది. ఏకంగా ఏదైతే ప్రచారం సంబంధించినటువంటి అంశాలను కూడా తానే స్వయంగా ఆ ఖర్చులను భరించి కూడా ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. సో మొత్తం ఆయన కష్టపడ్డ దానికి మాత్రం ఫలితం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రకంగా మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ మొట్టమొదటిసారిగా మాత్రం ఇక్కడ కాషాయ జెండా ఎగరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మరోవైపు రామగుండం కార్పొరేషన్లో ఏకపక్షంగా కొనసాగింది. అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలవడం జరిగింది. సో అక్కడ రామగుండం కార్పొరేషన్లో మాత్రం అక్కడ ఏదైతే కాంగ్రెస్ అక్కడ మేయర్ పీఠాన్ని అధిరోహించింది. ఇక ధర్మపురి మాత్రం ఏకపక్షంగా కొనసాగింది. అక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్పూర్ 100కు 100% తన పనితీరును మెరుగుపరుచుకున్నారు. అదేవిధంగా తన పనితీరుకు నిదర్శనంగా అక్కడ తెలుస్తుంది. 100కు 100% ఆయన మార్పు సాధించడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురిలో ఆయన చాలా కష్టపడడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రచారంలో పాల్గొంటూ తన అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కష్టపడడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఇక మంత్రి శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గం
ఏదైతే మంత్రంలో కూడా ప్రచారం చేశారు. అయితే ఆయన హైదరాబాద్లో బిజీ ఉన్నప్పటికీ చివరి 4 రోజులు మాత్రం ఇక్కడ ముమ్మరంగా ప్రచారం చేసినప్పుడు దానికి అనుగుణంగానే 80% ఆయన సాధించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ గెలుపొందడంతో మంత్రి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అక్కడ జెండా ఎగరవేసే అవకాశం ఉంది. ఇక హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కి 80 మార్కులు వచ్చాయి. అక్కడ ఆయన కూడా దాదాపుగా 15 రోజుల పాటు ప్రచారంలో తన అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం జరిగింది. అక్కడ కూడా హుస్నాబాద్లో కూడా కాంగ్రెస్ హయాంలోనే అక్కడ అయితే చైర్పర్సన్ ఎన్నిక కానున్నారు. సో మొత్తంగా ఇలా చూసుకున్నట్లయితే మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో పాస్ అయినప్పటికీ కరీంనగర్ అంటే ఏదైతే గుండెకాయ లాంటి ఉమ్మడి కరీంనగర్ గుండెకాయ లాంటి కరీంనగర్కు మాత్రం ఇక్కడ కొంత అన్యాయం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ మిస్ కావడంతో కూడా దాని ఎఫెక్ట్ ఈరోజు మనకు ఎన్నికల ఫలితాలపైన ఖచ్చితంగా కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్కు తక్కువ ఫలితాలు వచ్చాయి, కేవలం 14 వాటికి అది పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ రకంగా ఈ ఫలితాలు రావడానికి కూడా వీళ్ళు ఏదైతే సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా సమన్వయ లోపం వల్లనే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా సొంత పార్టీ కార్యకర్తల నేతలే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మరోవైపు బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా జిల్లాలో అది 3వ స్థానానికే పరిమితమైందని చెప్పొచ్చు. ఆ తర్వాత కరీంనగర్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ 3వ స్థానంలో నిలిచాయి. సో ఈ రకం ఓవరాల్ చూసినట్లయితే కొంత బీజేపీ మెరుగుగా కనిపించినప్పటికీ కరీంనగర్లో మిగతా స్థానాలు మాత్రం కొంత వెనుకబడింది. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి.